హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నాయకుల్లారా ఇకనైనా గాఢ నిద్ర వీడండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ముఖ్యంగా మొదటిది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో చూద్దాము. ఫినాన్షియల్ గ్రీవెన్స్ ముఖ్యంగా డీఏ, కరువు భత్యం బకాయిలు. ప్రస్తుతం మొత్తం 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం విడుదల చేసినటువంటి 3 పాత ప్రభుత్వం కాలం నాటి బకాయిలే. అంతేగాని కొత్తగా ఏవి విడుదల కాలేదు. 2024, 26 కాలానికి సంబంధించి కొత్త డీఏలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. సున్నాగా అయితే ఉంది. ఇక పీఆర్సీ కమిషన్ విషయానికొస్తే ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సినటువంటి జీతాల సమీక్ష జరగకపోవడంతో జీతాల నిర్మాణం అనేది స్తంభించిపోయింది. జీపీఎఫ్ నిధులు ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొంత డబ్బులు అయినటువంటి జీపీఎఫ్ డ్రా చేసుకోవటానికి అప్లై చేసినా సరే ప్రభుత్వం నిధుల కొరత సాకుతో విడుదల చేయటం లేదు. సరెండర్ లీవ్ విషయానికొస్తే సెలవులకు బదులుగా నగదు పొందే వెసులుబాటు కూడా నిలిచిపోయింది. ఇక రెండవది ఆరోగ్య పథకం వైఫల్యం ఈహెచ్ఎస్ స్కీమ్ నిధుల కోత. ఈ పథకం కోసం ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుండి డబ్బులు కట్ అవుతోంది. ఆసుపత్రుల నిరాకరణ ప్రభుత్వం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల ఉద్యోగులు మళ్ళీ సొంత డబ్బులతోనే వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఈ మేరకు డిమాండ్ ఏమిటంటే ఈ పనికిరాని పథకం కంటే తామే బయట కార్పొరేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే మూడవది నాయకత్వ వైఫల్యము. నిద్రపోతున్న కెప్టెన్ లాంటిది. సో, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి ప్రస్తుతం ఒత్తాసు పలుకుతూ ఉద్యోగ సమస్యలు పట్టించుకోకుండా ముసుగుతన్ని నిద్రపోతున్నారని అయితే విమర్శిస్తూ ఉన్నారు. నమ్మక ద్రోహం. నాయకులు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఉద్యోగుల గొంతును వినిపించడంలో విఫలమయ్యారని ఈ యొక్క పత్రం ఆరోపిస్తోంది. ఇకపోతే స్వయం పోరాటం. నాయకత్వంపై నమ్మకం పోవడంతో ఉద్యోగులు తమ హక్కుల కోసం తమను తామే ఆర్గనైజ్ అయ్యి పోరాటానికి పత్రం పిలుపునిస్తోంది. నాలుగోది వ్యవస్థపై ప్రభావం. విశ్వాస లోటు. ప్రభుత్వంపై మరియు తమ నాయకత్వంపై ఉద్యోగులకు నమ్మకం పూర్తిగా పోయింది. పాలనపై ప్రభావం. అమలు చేసే యంత్రాంగం ఆర్థిక భద్రతతో అలాగే ఫ్రస్ట్రేషన్స్‌తో ఉంది. అది అంతిమంగా ప్రభుత్వ పథకాల అమలుపై మరియు సామాన్య ప్రజలకు అందే సేవలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది అనే చెప్పవచ్చు.